ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. మహాఘనత విషయుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము. ఎంతమందినైనా ప్రార్థన టీవీ శ్రోతలు ఈ వాక్యం వినడానికి సంసిద్ధులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించి ప్రేరేపించి హృదయాలు తెరిచి మీ వాగ్దానములు వెల్లడిపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మిత రాజు, చరణం, ఐనవోలు గ్రామము, తొళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు మరి ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే శ్రీమతి సుస్మిత రాజు యొక్క ఉద్యోగం కొరకు మరి గృహం కొరకు ప్రార్థన చేయండి. మరి వారు చాలా దూరదేశంలో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుడు వారిని కనికరించి మరి దేవుడు వారి అవసరతను తీర్చినట్లుగా త్వరగా జాబ్ దేవుడు బిడ్డకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము సరిగా నుండము మరి ధ్యానించబోతున్నాం. గత వారంలో మనము మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఇందులో దేర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఇన్ ప్రేయర్, ఆత్మలో ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ మరి వారికి సహాయం చేయుచున్నాడు అనే అంశాన్ని గురించి 26, 27 వచనాల్లో ఉంది. అదేవిధంగా మరి 28 నుంచి 31 వచనాల్లో దేర్ ఇంటెన్సివ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, మరి ప్రేమలో వారికి గల తీవ్రతను ఆసక్తిని తెలియజేస్తూ ఉంది. అలాగే 32వ వచనం నుండి 39వ వచనం వరకు దేర్ ఫైనల్ ట్రంప్ త్రూ క్రీస్తు యేసునందున్న వారికి మరి కలిగే జయమును గురించి పౌలు మరి ఈ 3 అంశములను మనం ఈరోజు ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలను ధ్యానించుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. కనుక మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. ఈ ప్రార్థనలో కూడా మరి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయకపోయినట్లయితే మనము ప్రార్థన చేయలేము. కనుక ప్రార్థన మరి పరిశుద్ధాత్మ అనేవి రెండు కూడా మరి విశ్వాసికి చాలా అవసరం. మరి ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా ఆ ప్రార్థన ముందుకు కొనసాగరు. వచ్చేటటువంటి ఆటంకములను, నిరోధములను, అభ్యంతరములను, అవాంతరములను తొలగించాలంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసికి తప్పనిసరిగా ప్రార్థనలో సహాయం చేయాలి. ప్రార్థన మరి ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే విరిగి నలిగిన ప్రార్థనను ఆయన అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని 51వ కీర్తనలో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. God did not
డిస్ప్లీజెస్ ద బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ హార్ట్. దేవుడు విరిగి నలిగిన హృదయములను అలక్ష్యము చేయడు. కనుక ఈ ప్రార్థన మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకని దావీదు, నా ప్రార్థన మరి దేవునికి ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను దేవునికి అంగీకారములగునుగాక అన్నాడు. విశ్వాసి ప్రార్థించేటప్పుడు మరి పవిత్రమైన పెదవులతో ప్రార్థించాలి. యాకోబు అంటాడు, ఒక నోటితో మనము దేవుని స్తుతిస్తున్నాము, వేరొక నోటి ద్వారా శపిస్తూ ఉన్నాము. సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఒక నీటి బొగ్గలో నుండి మరి చేదు నీరు తీపి నీరు ఊరునా అంటూ ఉన్నాడు. కనుక రెండు ఊటలు ఒక నీటి బొగ్గలో ఏర్పడవు. ఉంటే అక్కడ తీపి నీరైనా ఉంటుంది, లేదా చేదు నీరైనా ఉంటుంది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ మొట్టమొదటిగా సీనాయి అరణ్యంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత వారి మజిలీ ఎక్కడికంటే మారా అనే ప్రదేశానికి వచ్చారు. మారా అనగా చేదు ఊటలు అక్కడ ఉన్నాయి. అయ్యో, ఇక్కడ నీరు చేదుగా ఉన్నది, మేము దీన్ని త్రాగలేకపోతున్నాం అన్నారు. ఆ తర్వాత వారు ఏలీమునకు వచ్చారు. అక్కడ 70 ఈత చెట్లు 12 నీటి బుగ్గలు ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. ఈ మారా మధురముగా చేయబడాలి అంటే మోషే చెట్టు కొమ్మలు నరికి ఆ నీళ్లలో వేసినప్పుడు అది మధురములైంది. ఎలీషా కూడా ఒకసారి ఎరికో పట్టణానికి వచ్చాడు. అది మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తాం. ఎలీషా ఎరికో పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పట్టణము చూడడానికి చాలా రమ్యముగా ఉన్నది. అప్పుడు ఎలీషా చాలా ఆశ్చర్యపోయినాడు. ఈ పట్టణము ఎంత రమ్యముగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి చెప్పారు, అయ్యా, ఈ పట్టణము చూడడానికి చాలా రమ్యముగా ఉన్నది, కానీ దీని నీరు చేదు, దీని నీరు తాగిన వారు చచ్చిపోతున్నారు అని చెప్పారు. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు వారు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఇది ఎక్కడ చేదవుతుంది అని వారిని అడిగినారు. వారు ఫలానా స్థలములో ఇది చేదుగా మారుతుంది, ఆ మారే ప్రదేశాన్ని చూపించారు. అప్పుడు ఎలీషా ఆ స్థలములోనికి వెళ్ళి ఆ కొత్త పాత్రలో వేయబడిన ఉప్పును ఆ ప్రదేశంలో వేసినప్పుడు ఆ నీరు చేదుగా ఉన్నటువంటి నీరు తీపిగా మారింది. ఇక అది మరి ఎన్నటికీ ఎలీషా అన్నాడు, ఇక ఈ నీరు ఎన్నటికీ చేదుగా ఉండకుండునుగాక అన్నాడు. ఇప్పటికీ ఆ నీరు మధురముగా ఉన్నది అని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక ప్రార్థనలో ఏం జరగాలి? పరిస్థితులు మారాలి. ప్రార్థన పరిస్థితులను మార్చును. డస్ ప్రే చేంజ్ థింగ్స్ అన్నాడు. కనుక ప్రార్థన పరిస్థితులను మార్చును. అపోస్తులు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. యేసు క్రీస్తు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఆయన కుంటివాడిని మరి ఆయన చెప్పాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము అని చెప్పినప్పుడు అతడు లేచి తన పరిపెత్తుకొని నడిచిపోయాడు. ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఈ నీళ్లు ముంచి వడ్డించండి అన్నప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. ఎంత మధురముగా మారాయంటే వాళ్ళు తయారు చేసిన ద్రాక్షారసం కంటే ఇక్కడ ఈయన నోటి మాట ద్వారా తయారు కాబడినటువంటి ద్రాక్షారసము మిక్కిలి తీపిగా ఉన్నదని అక్కడ జనులు పొగిడారు. ఆయన
ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగింది అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టబడ్డాయి. ఇంకా 12 గంపలు మిగిలాయి. ఆయన ప్రార్థన చేస్తే లాజరు నువ్వు బయటికి రా అన్నప్పుడు చనిపోయి మరి సమాధి చేయబడి 4 దినములైపోయింది. కుళ్ళు పట్టి వాసన కొట్టుచున్నటువంటి మరి శిథిలమైపోయి క్షయమైపోయి మత్స్యమైపోయినటువంటి ఆ శరీరము యేసు ఒక్క మాట చెప్పగానే ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ స్పాయిల్ అయిపోయినటువంటి ఆ బాడీ జీవాన్ని సంతరించుకుంది. ఇప్పుడు లాజరు సజీవుడుగా సమాధిలో నుండి బయటికి లేచి వచ్చాడు. అంటే యేసు క్రీస్తు ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో చూడండి. ఎందుకని అంత శక్తి ఉన్నది ఆయన ప్రార్థనలో అంటే, మరి ఆయన ప్రార్థనకు కావలసినటువంటి ఆ శక్తిని ఎవరిచ్చారు అంటే మరి దేవుడే ఇచ్చాడు. కనుక ఆయన ప్రార్థన చేస్తే పేతురు నువ్వు లోనికి వెళ్ళి నీ వల వేయము అన్నప్పుడు అతడు లోనికి వెళ్ళి తన వల విసిరినప్పుడు రాత్రంతా గాలించిన దొరకనటువంటి చేప, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఎప్పుడైతే యేసయ్య ప్రార్థించాడో 3 దోణెలు మునుగునంత విస్తారమైన చేపలు వారు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసయ్య ప్రార్థనలో శక్తి ఉన్నది. కనుక మన ప్రార్థన ఎందుకు శక్తివంతముగా మారడం లేదు? అలాగే అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలో శక్తి ఉన్నది. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కనిపించరు అని బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యం 4:31. పౌలు శీలలు చెరసాలలో ఉండి మధ్యరాత్రి వేళ ఆటలు పాడుచు దేవునికి ప్రార్థన చేయుచుండగా గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు పగిలిపోయాయి, వారి బొండెలు ఊడిపోయాయి. జైలు నాయకుడు ఖైదీలు తప్పించుకొని ఆరిపోయారేమో అనుకొని దీపం వెలిగించి తీసుకుని వచ్చి కత్తితో తన్ను తాను ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పుడు పౌలు శీలలు అన్నారు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఎక్కడనే ఉన్నాము అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు పౌలు శీలలు అన్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. ఆ రాత్రే అతడు తన ఇంటికి వారిని తోడుకొని వెళ్ళి తన ఇంటి వారందరితో కూడా బాప్తిస్మము పొంది మరి వారికి భోజనము వడ్డించి తృప్తి పొందిన తరువాత తిరిగి వారు వచ్చారు అని మనము చూస్తున్నాం. కనుక ప్రార్థనలో గొప్ప శక్తి, అపోస్తలుల ప్రార్థనలో కూడా ఆ శక్తి వెల్లడపరచబడింది. వారు ఎక్కడ ప్రార్థన చేసినా ఒకసారి ఒక భూతము ఆ పట్టణంలో మరి ఒక యవనస్తురాల్ని ఆవరించి ఆమె ద్వారా వారు లాభము సంపాదించుకుంటున్నారు. ఇది అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. అది ఏమి దయ్యము అంటే అది పూతోను అనే దయ్యము. అది రోజు పౌలును శీలను అంటున్నది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును మీకు ప్రచురించు వారై ఉన్నారు అని అది హేళన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు పౌలు మరి కోపపడి తీవ్రపడి ఆ అపవాదిని గద్దించాడు. యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను, నీవు ఈమెను వదిలిపో అన్నప్పుడు ఆ దయ్యము లేదా పిశాచము ఆ యవనస్తురాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వారికి గొప్ప లాభము పోయింది అని ఆ కంసాలి వారు గొప్ప కేకలు వేశారు.
వీళ్ళు ఆర్తెమీదేవికి మన దేవతా గుళ్లకు దయ్యములకు గొప్ప నాశనము నష్టము కలుగజేయడానికి వచ్చారు అని వారిని చెరసాలకు అప్పగించారు. ఒకటి తక్కువ 39 దెబ్బలు వారిని కొట్టి వారి కాళ్లకు చేతులకు బొండెలు వేసి బిగించినప్పుడు మధ్యరాత్రి వేళ వారిరువురు ఆటలు పాడుచు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా దేవుడు పరిస్థితులను మార్చాడు. ఆ జైలు నాయకుడిని రక్షించాడు. కనుక ప్రార్థన ఎలా చేయాలి అంటే పరిశుద్ధాత్మ ఆ ప్రార్థనకు సహకరించాడు. పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థనకు సహకరించకపోయినట్లయితే లేదా పరిశుద్ధాత్ముడు సహాయం చేయకపోయినట్లయితే మనము ప్రార్థన చేయలేము అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మను 8వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనము నుంచి 11వ వచనము నుంచి పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారు మాత్రమే ఆయన కుమారులై ఉందరని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలనే మనము ప్రార్థన చేయాలి కానీ లేదా మనము ప్రార్థన చేయలేము. ఎందుకంటే మనము బలహీనులము అంటూ ఉన్నాడు. బలహీనులమైనటువంటి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే బలమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే కానీ మనం ఆ ప్రార్థన చేయలేము. మరి జాన్ వెస్లీ కానీ, జాన్ హైడ్ కానీ, డేవిడ్ లివింగ్స్టన్ కానీ, లేదా డేవిడ్ బ్రెయినార్డ్ కానీ ఇలాంటి వారందరూ దైవజనులు ప్రార్థించారు అంటే వారు వేకువజామున 3 గంటలకే లేచి ప్రార్థన చేశారు. 3 గంటలకు లేచి ప్రార్థన చేయని వాడు అతడు దైవ సేవకుడే కాడు అని జాన్ హైడ్, జాన్ వెస్లీ మొదలగు వారు ఒక్కాడించారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు కూడా అంటారు, ఒక దైవజనుడు 3 గంటలకే లేచి ప్రార్థన చేయకపోయినట్లయితే అతడు దైవజనుడు కానే కాడు. కనుక పొద్దెక్కిన తర్వాత బాగా తెల్లవారిన తర్వాత లేచి టీ తాగి బ్రష్ తీసుకునేవాడు ప్రార్థనాపరుడు కాడు. కనుక దైవజనుడు మొట్టమొదటిగా దేనికి సన్నద్ధం కావాలి అంటే ప్రార్థనకు సన్నద్ధం కావాలి. నీ మోకాళ్ళు వంగాలి. విశ్వాసికి మోకాళ్ళు వంగాలి. కుర్చీలో కూర్చొని, చాప్ మీద కూర్చొని, తిండి మీద కూర్చొని, పరుపు మీద కూర్చొని ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదు. మోకాళ్ళు వంచాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో పౌలు అంటాడు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభుని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను హెచ్చించి దేవుడు ఆయనను తన కుడి పార్శ్వం ముందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అని పౌలు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని పోలికగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి అనగా మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య అన్నాడు, దేవా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక నా చిత్తము కాదు అని గెత్సేమనే తోటలో ముమ్మారు ప్రార్థించాడు. కనుక యేసుక్రీస్తు ముమ్మారు తండ్రికి ఏమని ప్రార్థించాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థించాడు. శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తము వలె మారింది. కనుక ప్రార్థనలో, పరిచర్యలో ద బ్లడ్ స్వీట్ అండ్ టీయర్స్ అన్నాడు. కనుక ఈ ప్రార్థన చేసేటప్పుడు రక్తము, కన్నీరు, చెమట కార్చబడాలి. అటువంటి ప్రార్థనకి మాత్రమే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఇంకా పౌలు అంటున్నాడు 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హృదయములను పరిశోధించువాడు. 139వ కీర్తన 1వ వచనములో దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. యువర్ ఎవ్రీ ఫంక్షన్ ఇస్, ఎవ్రీ డిజైర్, యువర్ సిట్ అండ్ స్టాండ్ అండ్ వాక్. నీవు కూర్చుండడం, నువ్వు నిలబడడం, నువ్వు పడుకోవడం, లేయింగ్ ద బెడ్, నువ్వు పడుకోవడం, ఇవన్నీ దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. 1వ కీర్తనలో దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుడు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు అడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉందురు అంటూ ఉన్నాడు. కనుక సిట్, వాక్ అండ్ స్టాండ్. నీ హృదయము దేవునికి సమర్పించబడాలి. హృదయములను పరిశోధించేవాడు దేవుడు. అందుకనే దావీదు 139వ కీర్తన 24వ వచనంలో మళ్ళీ అంటాడు, దేవా నా హృదయమును పరీక్షించి ఉన్నావు, పరిశోధించి ఉన్నావు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అంటున్నాడు. దావీదు అనే మాటకున్న అర్థము ద డేవిడ్ మీన్స్ హార్ట్ ఆఫ్టర్ గాడ్, అనగా దేవుని హృదయానుసారమైనటువంటి మనుషుడు, దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చేవాడు. కనుక నా చిత్తానుసారమైన మనుషుని ఒకరిని నేను కనుగొని ఉన్నాను అని దావీదును గురించి దేవుడు సెలవిచ్చాడు. కనుక దేవుని హృదయానుసారమైనటువంటి మనుషుడు ఎవరైనా ఉన్నారా? దేవుని హృదయమును గ్రహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దావీదు అని లేఖనము సెలవిస్తుంది. ఇర్మియా 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? యెహోవానైన నేను హృదయములను పరిశోధించువాడను, ఆంతరింద్రియములను పరీక్షించుచున్నాను అంటూ ఉన్నాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే, నీ హృదయాన్ని పరీక్షించే. అందుకనే సామెతల గ్రంథములో సొలొమోను అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకేమో, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక మనుషుని దగ్గర నుండి మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదివితే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునేటివి, నీతిని అనుసరించుటే, మరి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆ మనుషుడు అంటున్నాడు, నా పాప క్షమాపణ కొరకై నా జ్యేష్ఠ పుత్రుని రీతునా వేలాది నదులంత విస్తారమైన తైలమును తీసుకొని వచ్చి నీకు ఇచ్చేదనా, వేల కొలది పొట్టేళ్లు నీకు అర్పించేదనా అని మనుషుడు అడుగుతున్నాడు దేవుడిని. అప్పుడు దేవుడు అంటున్నాడు, అవేమి నాకు అక్కరలేదు. మరి నీవు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి.
నీవు కనికరమును ప్రేమించాలి, నీతిని న్యాయమును ప్రేమించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. విధవరాళ్లను ప్రేమించాలి, దిక్కులేని పిల్లలను ప్రేమించాలి. దేవుడిలాగా మానవులకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని సంకల్పమును నెరవేర్చువారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. కనుక దేవుడు మరి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరించలేదని లేఖనము సెలవిస్తుంది. తన బిడ్డలకు ఆయన అనేక బహుమానాలు సిద్ధపరిచాడు. కనుక ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి వాటిని మరి అంగీకరించి స్వీకరించమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత ఇచ్చినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనమ్మ భాగములను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మేము ధ్యానించాం. చెప్పబడిన లేఖనము మరి ప్రార్థనా టీవీ శ్రోతలందరి హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాజ్య వారసులుగా నీ రాజ్యముల కొరకు వారిని ఆయత్తపరచవలసిందిగా, మీ రాకడ కొరకు వారిని సిద్ధపరచవలసిందిగా స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులను విశ్వాసులకు ఇంతవరకు వాక్యమును అంగీకరించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు సదాకాలము తోడయుండి, స్పాన్సర్ చేసిన కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.